కూటమి పాలనలో మైనింగ్ గనులు ఏకంగా కొండలను మింగేయడానికి సిద్ధమవుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ను సైతం కొల్లగొట్టడానికి స్కెచ్ వేశారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలోనే అడవిని నాశనం చేయడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చేశారు. ఏకంగా 5,000 నుంచి 10,000 కోట్ల మైనింగ్ను కొల్లగొట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం కరకట్ట యజమాని జనసేన ల్యాండ్ యజమాని సిఫార్సు చేయడంతో 11 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తు ఆఘమేఘాల మీద కదిలిపోయింది. ఇదంతా ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలోని చాగానం రిజర్వ్ ఫారెస్ట్ వద్ద మైనింగ్ కోసం జరుగుతున్న తతంగం. కూటమి ప్రభుత్వంలో మైనింగ్ ఖజానాకు గండి కొట్టి తమ తాబేదారులకు లబ్ధి చేకూర్చుకోవడానికి అడ్డమైన దారులన్నీ అనుసరిస్తున్నారు. ఇందుకు నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్ స్పార్ మైనింగ్ కోసం ఓ సంస్థకిచ్చిన అనుమతుల వ్యవహారమే నిదర్శనం. సైదాపురం మండలం పరిధిలోని చాగనం గ్రామం సర్వే నెంబర్ 505, మొలకలపొండ్ల గ్రామం సర్వే నెంబర్ 528లో 24.71 ఎకరాల విస్తీర్ణంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్ స్పార్ ఖనిజాల తవ్వకాల కోసం ది కృష్ణా మైనింగ్ కంపెనీ తరపున మేనేజింగ్ పార్ట్నర్ జి భరత్ 2014 అక్టోబర్లో మైనింగ్ లీజ్ దరఖాస్తు చేశారు. ఈ భూభాగం సైదాపురం రిజర్వ్ అటవీ పరిధిలోకి వస్తుంది. ఈ దరఖాస్తు 2018లోనే సంబంధిత శాఖల పరిశీలనకు వెళ్లినప్పటికీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. అలాంటి లీజును 11 ఏళ్ల తరువాత ఇప్పటి కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా వేగంగా అనుమతులు మంజూరు చేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఖనిజాలను మేజర్ మినరల్స్ గా వర్గీకరించిన వెంటనే జీఓఎంఎస్ నెంబర్ 64 ద్వారా గతేడాది నవంబర్ 3న అటవీ భూమి మళ్లింపునకు అనుమతిచ్చారు. అంటే అటవీ భూమిని, అడవిని, కొండను అన్నింటినీ మైనింగ్ చేసుకోవడానికి గేట్లు తెరిచారు. 11 ఏళ్ల తరువాత ఇంత శరవేగంగా అనుమతులు పొందిన ఈ సంస్థ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఈ ఆదేశాల వెనుక ఎంత పెద్ద గూడు పుఠానీ జరిగిందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనుమతిచ్చిన జి భరత్ తో పాటు ఆయనకు చెందిన సంస్థలు 2022 నుండి 24 మధ్య కాలంలో పలు అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు మైన్స్ అండ్ జియాలజీ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గోకుల బృందావనం గ్రామంలో 13,83,957, మొలకలపొండ్లలో 4,73,14,447 రూపాయలు, అలాగే MIQFEL ఎంటర్ప్రైజెస్ పై 6,79,36,911 రూపాయల ఫైన్ కూడా వేశారు. అక్రమంగా అనుమతులు లేకుండా మైనింగ్ చేసినందుకు ఈ భారీ మొత్తాలకు నోటీసులు జారీ చేశారు. అయితే కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరిచిన వ్యక్తికి అటవీ భూమిలో మైనింగ్ హక్కులు ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ప్రతిపాదిత లీజ్ ప్రాంతంలోనే ముందుగానే 20,000 నుంచి 30,000 మెట్రిక్ టన్నుల వరకు ఖనిజాలు అక్రమంగా తవ్వబడినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ ఇప్పటికే గుంతలు ఉండటం, అవసరమైన అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగినట్టు స్పష్టంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇది అటవీ సంరక్షణ చట్టం, పర్యావరణ చట్టాలు, ఎన్జీటీ మార్గదర్శకాలు, మైనింగ్ చట్టాలపై బహిరంగంగా చేసిన ధిక్కారంగా పరిగణిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 అటవీ మైనింగ్ దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా ఈ ఒక్క మైనింగ్ సంస్థకు మాత్రం చకచక అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాలోనే 70 దరఖాస్తులు దాదాపు 400 హెక్టార్ల విస్తీర్ణంతో అనుమతుల కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అన్ని నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి చెందిన ఒక్క దరఖాస్తును మాత్రమే అత్యవసరంగా ముందుకు తీసుకెళ్లి అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయన్నది ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అక్రమ తవ్వకాలు, పెండింగ్ బకాయిలు, చట్టాల ఉల్లంఘనలు అన్నీ తెలిసినా అదే వ్యక్తికి అటవీ భూమి మళ్లింపును అనుమతించడం పర్యావరణానికి, అటవీ సంపదకు మరియు ప్రభుత్వ ఆదాయానికి తీవ్రమైన నష్టం కలగడానికి రెడ్ కార్పెట్ వేసినట్టయింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి పబ్లిక్ హియరింగ్ నిర్వహించి పర్యావరణ అనుమతి పొందేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ లభించినట్లయితే రాష్ట్రానికి చెందిన అపారమైన ఖనిజ సంపద ప్రభుత్వానికి సరైన ఆదాయం లేకుండా అక్రమ మార్గాల ద్వారా ఇతర దేశాలకు తరలిపోవడమే కాకుండా అటవీ సంపద పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ మైనింగ్ ప్రాంతంలో లభించే ఖనిజానికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఇప్పటికే అక్కడ 1000 కోట్ల విలువ మేర ఖనిజం సుమారు 20,000 టన్నులు అక్రమంగా తవ్వి తరలించారు.
భవిష్యత్తులో ఇక్కడ సుమారు 5,000 కోట్లకు పైగా మైనింగ్ ని కొల్లగొట్టడానికి ఇప్పుడు స్కెచ్ వేశారు. 5,000 కోట్ల పైబడ్డ విలువైన మైనింగ్ చేసుకునే లీజును చకచక మంజూరు చేయటం వెనుక అనేక అదృశ్య శక్తులున్నాయన్న చర్చ నెల్లూరులో సాగుతోంది. కరకట్ట గెస్ట్ హౌస్ యజమాని, అలానే జనసేన ల్యాండ్ యజమాని ఇద్దరూ ఒక్కరే. భవిష్యత్తులో రాజ్యసభ కూడా రేసులో ఉన్నారు ఆ యజమాని చేసిన సిఫార్సుతో ఇప్పటికే గతంలో బాగా పార్టీ ఫండ్ ఇచ్చినందుకు గిఫ్ట్గా ఈ మైనింగ్ ని కట్టబెట్టారన్న చర్చ మైనింగ్ శాఖలో సాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖలోనే ఈ పర్యావరణ విధ్వంసానికి ఫైల్ వేగంగా నడవడం విశేషం. పబ్లిక్ హీరింగ్ నిర్వహణకు సిద్ధం కావడంపై స్థానికులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ లీజును నిలిపివేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.